నమస్తే. ఈరోజు మన దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఒకరు అడిగినటువంటి ప్రశ్నను మనం పరిశీలించి దానికి సమాధానం మీకు తెలియజేస్తాను. ముందు ప్రశ్న చూద్దాం. లెట్స్ గో. డాక్టర్ గారు, నా వయసు 27 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో నాకు పెళ్ళి అయ్యింది. నేను వృత్తిరీత్యా నెలలో 20 రోజులు బయట ఉంటాను. నేను నా భార్యతో శృంగారంలో పాల్గొన్నప్పుడు నా పురుషాంగాన్ని యోనిలో ప్రవేశపెట్టిన వెంటనే లేదా 1, 2 లేదా 3 స్ట్రోక్లకే వీర్యస్ఖలనము అవుతుంది. నాకు ఏమైనా ఆరోగ్య సమస్య ఉందా? నా సమస్యకు పరిష్కారము తెలపగలరు ప్లీజ్ డాక్టర్ గారు. ఓకేనండి, మీరు మీ సమస్య మొత్తము వినిన తర్వాత మీకున్నటువంటి సమస్యలను ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అని అంటారు. దీన్ని మెడికల్ పరంగా మన తెలుగులో చెప్పాలంటే దీన్ని శీఘ్రస్ఖలనము అంటారు. ఏంటి? శీఘ్రస్ఖలనము అంటారు. అసలు ఈ యొక్క ప్రీమెచ్యూర్ నార్మల్ టైం ఎంత అని తెలుసుకునే ముందు అసలు ఎజాక్యులేషన్ అంటే స్ఖలనము అంటే ఏమిటి అనేది ముందు మీకు నేను వివరిస్తాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సెక్సువల్ ఇంటర్కోర్స్లో పాల్గొన్నప్పుడు సర్వసాధారణంగా ఒక 5 నుంచి 10-15 నిమిషాల పాటు వాళ్ళ యొక్క సెక్సువల్ ఎంజాయ్మెంట్ అనుభవించిన తర్వాత వాళ్ళు ఒక సాటిస్ఫై అయిన తర్వాత ఒక మేల్ పార్ట్నరు స్పెరమ్ని వెజీనాలో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ నార్మల్ టైమ్ ఆఫ్ ఎజాక్యులేషన్. అయితే ఇది నార్మల్. ఇప్పుడు మనం చెప్పుకునే ప్రీమెచ్యూర్ నార్మల్ ఎరాక్యులేషన్, ప్రీమెచ్యూర్ ఎరాక్యులేషన్కి మధ్య తేడా ఏమిటి అనేది మరొకసారి సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ ఎరాక్యులేషన్ టైము వైఫ్ అండ్ హస్బెండ్ సెక్సువల్ ఇంటర్కోర్స్లో పాల్గొన్నప్పుడు మేల్ పార్ట్నరు 5 to 10 or 15 మినిట్స్ గ్యాప్ తీసుకొని స్పెరమ్ను వెజీనాలో ఇన్సర్ట్ చేయటాన్ని నార్మల్ ఎరాక్యులేషన్ అంటారు. మరి ప్రీమెచ్యూర్ ఎరాక్యులేషన్ అంటే ఏమిటి? వైఫ్ అండ్ హస్బెండ్ సెక్సువల్ ఇంటర్కోర్స్లో పాల్గొన్న వితిన్ 1 or 2 మినిట్స్లో స్పెరమ్ అవుట్ అయిపోవటాన్ని ప్రీమెచ్యూర్ ఎరాక్యులేషన్ అంటారు. సో నేను ఇప్పటికి మీకు 2 times దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నార్మల్ ఎరాక్యులేషన్కి ప్రీమెచ్యూర్ ఎరాక్యులేషన్కి మధ్య తేడా ఏంటి అనేది మీరు తెలుసుకున్నారు. ఓకే, ఇప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ది ఫస్ట్ వన్ రీజన్. మనిషి బాడీలో కొన్ని హార్మోన్స్ ఉంటాయి. అవి థైరాయిడ్ హార్మోన్స్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ అండ్ టెస్టోస్టెరాన్స్ హార్మోన్స్. అవి ఉండాల్సినటువంటి నార్మల్ రేంజ్ కాకుండా బాడీలో ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతాయో అప్పుడు మనిషికి సెక్సువల్ స్టామినా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ యొక్క శుక్రకణాల యొక్క తయారీ కానీ శుక్రకణాల యొక్క యాక్టివిటీ కానీ అంతగా క్వాలిటీ అనేది ఉండకుండా తగ్గడం జరుగుతుంది. ఇటువంటి కారణాల వల్ల
మనిషి యొక్క సెక్స్ సామర్థ్యము తగ్గటం జరుగుతుంది. తర్వాత నెంబర్ 2, ఇన్ఫెక్షన్స్ అండ్ డిసీజెస్. ప్రోస్టేట్ గ్రంథి ఇన్ఫెక్షన్ వల్ల మరియు దీర్ఘకాలికంగా షుగర్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క సెక్స్ సామర్థ్యము తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఏంటి అంటే వీళ్ళకి పురుషాంగం యొక్క కండరాలు కొంతలో క్షీణత ఏర్పడుతుంది, అంటే పటుత్వం అవి కోల్పోతాయి. అందువల్ల ఈ యొక్క శుక్ర కణాలని హోల్డ్ చేసే స్టామినా తక్కువగా ఉండటం వల్ల సెక్స్లో పాల్గొన్నప్పుడు త్వరగా స్ఖలనం జరిగి వాళ్ళు సుఖజీవనంలో అవాంతరాలు ఏర్పడటం జరుగుతూ ఉంటాయి. అలానే నెంబర్ 3, పర్ఫార్మెన్స్ ఎనాక్సిటీ. నెంబర్ 3, పర్ఫార్మెన్స్ ఎనాక్సిటీ. ఇది చాలా ప్రధానమైనటువంటిది. సెక్స్ అనేది మీరంతా శరీర సంబంధమైనది అనుకుంటారు, కానీ అది మనసుకి సంబంధించినది అని నేను అంటాను. ఎందుకంటే మనము శరీరము ఎంత హెల్తీగా ఉన్నా కానీ నీ మనసు హెల్తీగా లేనప్పుడు నువ్వు రొమాన్స్ చేయలేవు. అదే ఫిజికల్గా కొంచెం హెల్తీగా లేకపోయినా మెంటల్గా నువ్వు మంచి హుషారుగా ఉంటే రొమాన్స్ చేయాలనిపిస్తుంది. అది కాబట్టి ఈ శృంగారం అనేది మనసుకు సంబంధించింది అని నేను అంటాను. అయితే ఎప్పుడైనా సరే ఈ సెక్సువల్ ఇంటర్కోర్స్లో పాల్గొన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వేరే ఆలోచనలు ఏమీ ఉండకూడదు. మైండ్ ఫ్రెష్గా ఉండాలి. నీ ధ్యాస అంతా కూడా పార్ట్నర్ మీదనే ఉండాలి తప్పితే బయట ప్రపంచంతో నీకు ఆ యొక్క హాఫ్ అన్ అవర్ కలెక్షన్స్ ఏమి ఉండకూడదు. ప్రపంచం అంతా నువ్వు నీ పార్ట్నరే అన్నట్టుగా ఉండాలి. అప్పుడే నువ్వు నీ పార్ట్నర్తో సెక్సువల్ ఇరాక్యులేషన్ సంభోగంలో సంసార జీవితంలో నువ్వు విజయం సాధించగలుగుతావు. అలా కాకుండా నేటి ప్రపంచంలో ఉరుగులు పరుగులు తీస్తున్నటువంటి ఈ యువత టెన్షన్స్, ఆఫీస్ టెన్షన్స్, బయట ఫ్రెండ్స్తో, బంధువులతో, తల్లిదండ్రులతో, ఇలా ప్రతి పిల్లలతోనూ టెన్షన్స్. ఈ టెన్షన్స్ నువ్వు మైండ్లో పెట్టుకొని నువ్వు రొమాన్స్ చేసినా కానీ త్వరగా అది అవుట్ అయిపోతుంది. అందుకే ఇది పర్ఫార్మెన్స్ ఎనాక్సిటీ అని దీనికి పేరు పెట్టారు. అనేది ఏంటంటే నువ్వు ఆ యొక్క 10 minutes ఆ 5 minutes నువ్వు రిలాక్స్గా ఉండి నువ్వు ఆ పని చేయి, 100% నువ్వు సక్సెస్ అవుతావు. ఓకే మిత్రులారా, నా ఛానల్ మీరు మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే ఒక్కొక్క కామెంటు, ఒక్కొక్క లైక్ నాకు 1000 ఏనుగుల బలాన్ని చేకూర్చి నేను మరెంతో మంచి హెల్త్ టిప్స్ వీడియోస్ చేయడానికి నాకు మీరు ఒక మంచి ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.